సార్ చెప్పు వైష్ణవి. సార్ ఇప్పుడు వచ్చిన పేషెంట్ కి ఏమైంది, ఏం ప్రాబ్లం ఉండే, ఏం సర్జరీ అయింది? ఇప్పుడు వచ్చిన పేషెంట్ పేరు లింగయ్య. ఆయనకి 60 ఏళ్ళు ఉంటుంది. అతనికి ఏంటంటే ఇక్కడ బీజము పేగులనవి ఇక్కడ బీజం నుంచి ఇట్లా వాపులాగా వేలాడుతున్నాయి. ఇట్లా పేగులు ఉంటాయి కదా, ఇట్లా బీజం నుంచి వాపులాగా వేలాడుతున్నాయి. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఇట్లా వాపు వస్తుంది, దగ్గినప్పుడల్లా వాపు వస్తుంది. ఆయన ముందు ఏంటంటే చాలా మూటలు అవన్నీ మోసిండు. సో ఏంటి అంటే ఆయన చాలా నెగ్లెక్ట్ చేసిండు. ఆయనకి ప్రాబ్లం ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. సో వేరే అందరూ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం కాదు అది ఇది అనేసరికి ఆయన నెగ్లెక్ట్ చేస్తుండే. ఇప్పుడు ఏమైంది అంటే ఆ పేగులు వచ్చి లోపల అతుక్కపోయింది. అది కాకుండా ఆ మోషన్ వెళ్ళే ద్వారం కూడా ముసుకపోయింది దానివల్ల. సో దాన్ని అబ్స్ట్రక్షన్ అంటారు. సో ఆయన కరెక్ట్ టైంకి హాస్పిటల్ రావడం వల్ల సర్జరీ చేసి ఆయనని బ్రతికించడం. హర్నియా అనేది ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఏవేవి ఉంటాయంటే ఇర్రెడ్యూసిబిలిటీ, అబ్స్ట్రక్షన్ అండ్ స్ట్రాంగులేషన్. ఈ 3 కాంప్లికేషన్స్ అనేవి హర్నియాలో సర్వసాధారణం. ఈ హర్నియా ప్రాబ్లం కాంప్లికేషన్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే అది మీ ప్రాణం తీసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో తస్మాత్ జాగ్రత్త. హర్నియా వచ్చిన వెంటనే మీ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి.